ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్న తీర ప్రాంతాల్లోని రైతులకు మత్స్య పరిశ్రమ ప్రధాన ఉపాధి మార్గంగా ఉంటోంది. ఇక్కడ ఏడాదంతా చేపలు అన్ని దశల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. చేపలు బహుసున్నిత జీవులు. వాతావరణ మార్పులను ఎంత మాత్రమూ తట్టుకోలేవు. ముఖ్యంగా ఈ కాలంలో చేపలకు మొప్ప పురుగు లేదా శంకుజలగ వ్యాధి, రెడ్ డిసీజ్ వ్యాధులు సోకుతుంటాయి. వీటి నివారణకు రైతులు విచ్చలవిడిగా రసాయనాలను వాడటం వల్ల చేపల్లో అవశేషాలు ఉండిపోవడమే కాక పెట్టుబడులు అధికమై రైతులు నష్టపోతున్నారు. కాబట్టి చేపల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే వ్యాధులు సోకకుండా ఉండి పెంపకం లాభదాయకంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. ఈ చేపల చెరువుల్లో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో శీతాకాలంలో ఎక్కువగా వ్యాధులు అనేవి కూడా రావడం జరుగుతుంది. ఇందులో మనకి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనకి ఎక్కువగా వచ్చే వ్యాధులు ఏంటంటే ఈ బ్యాక్టీరియా తెగులు ఒకటి, రెడ్ డిసీజ్ అంటాం, దాన్నే చేప ఎర్రబడే వ్యాధి అంటాం, అదొకటి. అదేవిధంగా ఇంకో వ్యాధి ఏంటంటే మనకి మొప్ప పురుగు, అది ప్రతి కాలంలో ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది ఉధృతి ఎక్కువ పోయినప్పుడు చేపలు చనిపోవడం జరుగుతుంది. ఈ శంకుజలగా అంటాం. ఈ రెండు వ్యాధులు ముఖ్యంగా ఉంటాయి. దీని గురించి ఏంటంటే మనం ఏదో విధంగా యజమాని చేయాలంటే 10 రోజులకు ఒకసారి అట్లీస్ట్, లేదంటే 15 రోజులకు ఒకసారి ఒక శాంపులింగ్ వేసి చేపలన్నించి పరిశీలించినట్లయితే ఆ చేపల్ని పరిశీలించేటప్పుడు శంకులను పరిశీలించాలి. ఆ శంకుల్లో కానీ మనం చూసినట్లయితే జిగురు ఎక్కువ ఉండకూడదు. మామూలుగా అయితే ఎర్రగా ఉండి చాలా బాగా విప్పారినట్టు ఉంటాయి. వాటిలో ఏంటంటే బాగా అతుక్కుని శంకులన్నీ కూడా అన్నీ అతుక్కుని జిగురు ఎక్కువగా ఉండి తర్వాత శంకు ఆ ఎరుపు రంగు కూడా మారి కొద్దిగా మనకి ఈ గోధుమ రంగులో లేకపోతే బ్రౌన్ రంగులోకి అది మారడం జరుగుతుంది. అటువంటివి ఏమి ఉన్నాయి కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చారలా కూడా కనిపిస్తాయి. ఆ విధంగా కానీ ఉండి బాగుంటే ఇందులో మనకు శంకుజలగ ఉన్నట్టు గుర్తించాలి. ఇంకా మనం ఏంటంటే అటువంటి చేపను తీసుకెళ్ళి మనం మైక్రోస్కోప్లో చూసినట్లయితే సన్నని జలగలాంటి లోపల కదులుతూ కనిపిస్తాయి. దాని ఉధృతిని గమనించి దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఈ శంకుజలం తగ్గించడానికి మనం మార్గం అనేది చూసుకోవాలి. దీనికి ఏంటంటే ఈ శంకుజలం తగ్గించడానికి ఎక్కువగా మనం ఈ డెల్టా మెథడ్ని మనం ఇంచుమించు 100 నుంచి 150 ml 1 ఎకరానికి వాడి మనం చాలా వరకు తగ్గించవచ్చు. అయితే ఇది ఒకసారి వాడిన తర్వాత మరలా ఒక 15 రోజులకు ఒకసారి ఇంకో 2 రోజులు దోషించుకుంటే సమర్థవంతంగా మనం నిరోధించవచ్చు. తర్వాత ఏంటంటే దీనికి మనం రెగ్యులర్గా కానీ మనం లైము ఉప్పు కలిపి కానీ మన చెరువులు జల్లుతుంటే చాలా వరకు ఈ శంకుజలకు కూడా రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చెరువులో వేసుకునేటప్పుడే పిల్లని ఎప్పుడైతే మనం చెరువులు తీసుకోవడం, ఇంకో చెరువు నుంచి తీసుకొచ్చి కొద్దిగా 0 సైజు కూడా చేపలు వేస్తుంటాం మన చెరువులో, లేదంటే కొద్దిగా ఫింగర్లింగ్ సైజు ఏది వేసుకున్నా సరే మనకి ఏంటంటే ఒకసారి మనం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో ముంచి కానీ వేసుకుంటుంటే దీనికి ఏంటంటే ఒక 10 లీటర్లకి 1 గ్రాము పొటాషియం పెర్మాంగనేట్ని వేసి అటువంటి ద్రావణాన్ని తయారు చేసుకుని మనం తీసుకొచ్చిన ఆ నెట్లని ఒక్క అర నిమిషం అందులో ముంచి కానీ మనం చెరువులో మనం వదులుకున్నట్లయితే చేపల్ని దానికి ఉన్న ఈ పరాణజీవులన్నీ కూడా అక్కడే ఉంటాయి. కొద్దిగా బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా సరే అది కూడా మనకి చెరువులోకి రాకుండా జరుగుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే ప్రతి చెరువులో కూడా మనం స్టాక్ చేసినప్పుడు చిన్న జాగ్రత్తను తీసుకోవాలి. తర్వాత మనకి ఇది ఎక్కువైతే మనం మేతల మందు ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. మేతల మందు వరకు కూడా మనం వెళ్ళకూడదు. ఎప్పుడైతే మేతల మందు వరకు వెళ్ళామో ఆల్బెండజోల్, ఫెర్మెండజోల్ ఇవన్నీ కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి మందులకు వెళ్ళకపోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితులు అయితే మాత్రం దాన్ని ఒకసారి పరిశీలించి నిపుణుల సలహా తీసుకుని మనం మేతల మందు అయినా ఇచ్చుకోవచ్చు. ఆ డోసేజ్ కూడా చాలా కరెక్ట్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఈ బ్యాక్టీరియా తెగులు, అది మనకి చేప ఎర్రబడేది, రెడ్ డిసీజ్, ఇది ఎక్కువగా చూస్తున్న వ్యాధి. ఉదర భాగంలో ఈ రక్తపు చమరింపులాగా రెడ్గా కనిపిస్తుంది అనమాట. చూసి జాగ్రత్తగా దాన్ని కానీ ల్యాబొరేటరీలో పరిశీలించి పొట్టలో అంతా కూడా లోపల చూసినట్లయితే లోపలంతా కూడా కాలేయం ఒకటి, కిడ్నీలు ఒకటి, ఇవన్నీ కూడా కొద్దిగా చెడిపోయినట్టు ఉంటుంది. ఆ విధంగా జరిగినప్పుడు ఏంటంటే ఇది రెడ్ డిసీజ్ అని ఒకసారి గుర్తించిన తర్వాత మాత్రమే మనం మందులైన వాడాలి. ఎప్పుడైతే మనకి పరిమిత సంఖ్యలో చేపలు చనిపోతాయి, అంటే రోజు 2, 3, 4, 5 అలా రోజు చనిపోతున్నాయంటే ఇటువంటి బ్యాక్టీరియా తెగులు ఏదో ఉందని ముందు గమనించాలి. మొట్టమొదటిగా అటువంటి చేపలు తీసుకెళ్ళి పరీక్ష చేయించుకొని అందులో మనకి ఈ రెడ్ డిసీజ్ అని ఉందని గుర్తించినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనకి ఒకటి చెరువు నీటిలో ఈ బ్యాక్టీరియా సాంద్రత తగ్గించడానికి మనం ఎక్కువగా చేపలన్నీ కూడా మంచినీటిలో పెంచుతాం కనుక 5% బ్రోమిన్ ద్రావణాన్ని ఎకరానికి ఇంచుమించి 1 లీటర్ చప్పున కానీ జల్లినట్లయితే అది కూడా ఎండ ఉంచినప్పుడు జల్లితే మంచిది. దాంతోపాటుగా మనకి ఏంటంటే మేతలో ఏంటంటే మనం ఎండ్రోఫ్లాక్ససిన్ అనేది దొరుకుతుంది. అటువంటి మందుని మనం మేతలో ఇవ్వాలి. ఈ డోసేజ్ని మాత్రం మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ 8 నుంచి 10 గ్రాములు 100 కేజీల చేపలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి చేస్తాం. దాన్ని ఒక్కసారి మనం యాంటీబయాటిక్ పెట్టడం మొదలెట్టినప్పుడు దాన్ని వరుసగా 5 రోజులు మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఎప్పుడైతే మనం 2, 3 రోజులు పెట్టిన తర్వాత ఈ చేపలు చనిపోవడం తగ్గిపోయింది ఉంటే అప్పుడు దాన్ని 5వ రోజు వరకు పెట్టి ఆపేయవచ్చు.
ఎప్పుడైతే మనకి 5 రోజులకు కూడా మనకి మరణాల సంఖ్య తగ్గుతుంది, కానీ ఇంకా 5వ రోజుకి కూడా ఇంకా 4-5 చేపలు పోతున్నాయి అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మరి అదే మందుని మనం ఇంకొక 2 రోజులు 7 రోజుల వరకు ఇవ్వాలి. అప్పటికి కూడా జీరో రానప్పుడు మ్యాక్సిమం అంటే 10 రోజుల వరకు పెట్టుకుని ఆ తర్వాత ఆఫ్ చేయాలి. కాకపోతే మనం పట్టుబడి దశలో ఉన్నప్పుడు మాత్రం ఈ వాడిన తర్వాత 20 రోజులు తర్వాత మాత్రమే పట్టుబడి చేయాలి. లేదంటే ఏమవుద్దంటే వాటిలో వాడిన యాంటీబయాటిక్ అవశేషాలు దానికి ఉండి అవి మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళలో కూడా యాంటీబయాటిక్ రెసిడ్యూస్ అని రావడం జరుగుతుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనకి చేపల చెరువుల్లో వ్యాధులనే తగ్గించి అధిక దిగుబడిని సాధించవచ్చు.